పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఎట్టకేలకు అలకవీడారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సీటు దక్కకపోవడంపై ఆయన అసంతృప్తి చెందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన తనకు ప్రాధాన్యత లేదని తన అనుచరుల వద్ద వాపోయారని ప్రచారం జరిగింది. దీంతో వర్మను సోమవారం కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. వర్మను బుజ్జగించారు. దీంతో ఆయన అలకపై వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. అధికారం ఉన్నా లేకపోయినా 23 ఏళ్లుగా పిఠాపురం ప్రజలకు సేవ చేస్తున్నానని వర్మ తెలిపారు. తనకు ప్రజాసేవ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారన్నారు. ఇన్నేళ్లు ప్రజాసేవ చేయడం అనేదే తనకు గొప్ప పదవి అని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలను తాను, పిఠాపురం టీడీపీ కుటుంబ సభ్యులు శిరస్సా వహిస్తామని వర్మ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల్లా టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందుకు వెళ్తున్నామన్నారు. టీడీపీ భవిష్యత్ రథసారథి లోకేష్ అని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ సూచనలతో పిఠాపురం కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఎప్పుడూ ఉంటామని వర్మ వెల్లడించారు.